రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక్కో చేనేత కుటుంబానికి ఏటా 25,000 చొప్పున సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకుండా నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామన్నారు. 71,536 కుటుంబాలకు 179 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నేతన్నల నేస్తం పథకం నిధులు విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆ రోజు 14-19లో చేనేతలు పడుతున్న కష్టాలు ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆ రోజే 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ మనం కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం, మళ్ళీ చేనేతలకు స్వర్ణయుగంలో జరుగుతోందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చారా మన ముఖ్యమంత్రి గారు, ఉచిత విద్యుత్తు అన్నాం. మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వం అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మేము ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు చెప్పలేదు నేతన్న సేవ ఇస్తానని. మొన్నటి రోజు సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా నేతన్నలకు నేతన్న సేవ ఇవ్వాల్సిందే. ఎంతమంది అర్హులుంటే అంతమందికి నేతన్న సేవ మీరు ఇవ్వండి. నేతన్నలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. నేతన్నలు మన పార్టీకి పేటెంట్ హక్కు, ఆనాటి నుంచి ఈటాని వరకు మనం నేతన్న సేవ ఎంతమంది అయితే నేస్తున్నారో వారందరికీ నేతన్న సేవ అందజేయండి అని చెప్పిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఈ రోజు 73,000 మందికి సుమారుగా 180 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇంకా చేనేతలకు ఏం చేయాలి, మీరు ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టండి అని ఆదేశించారు. దానితో పాటు మరి గ్రామీణ స్థాయిలో ఉన్న చేనేతలకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి, మోడర్న్ డిజైన్స్ అప్గ్రేడ్ చేయండి అనే ఉద్దేశం కూడా మరి మేము ఇవన్నీ చేస్తున్నాం సార్. నిజంగా చేనేతలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ విషయం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.